ప్రీవియస్ లెసన్లో ఏం నేర్చుకున్నాము? అశోక కన్నా ముందు అశోకావి రాక్ మేజర్ మైనర్, పిల్లర్ మేజర్ మైనర్, స్పెషల్గా ఢిల్లీ టోప్రో పిల్లర్, అలహాబాద్ పిల్లర్ అవన్నీ నేర్చుకున్నాము. అలహాబాద్ పిల్లర్ని అయితే ఫస్ట్ అశోక, తర్వాత సముద్రగుప్త, తర్వాత బీర్బల్ మాగ్మేలా, తర్వాత జహాంగీర్. ఇప్పుడు వచ్చేసి పోస్ట్ మౌర్యాస్ తర్వాత ఎవరు? The 2nd century BC pillar inscriptions of Heliodorus, the Greek ambassador, belongs to the Sunga period and was inscribed on a pillar at Vaishnagar. ఇక్కడ ఒక పిల్లర్ నేమ్ ఏంటంటే బేష్నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. బేష్నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడిది అంటే ఆఫ్ హెలిడోరస్ in a Greek ambassador Heliodorus. ఇది ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్, విదిషా మధ్యప్రదేశ్. ఇది యాక్చువల్గా సుంగా పీరియడ్కి సంబంధించి. సుంగా వాళ్ళ క్యాపిటల్ కూడా విదిషా. ఎలిడోరస్ అనటానే అంబాసిడర్ ఆఫ్ ద గ్రీక్ కింగ్ ఆఫ్ తక్షిలా. సో అలా నెక్స్ట్ ఏంటంటే గరుడా పిల్లర్ ఇన్ హానర్ ఆఫ్ గాడ్. ఇది ఎట్లా సెటప్ చేశారంటే కాలంని గరుడా పిల్లర్ అలాగా సెటప్ చేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వాసుదేవ అంటే విష్ణు, వాసుదేవ అంటే విష్ణు, అలా సెట్ చేశారు. ఆ 6th లైన్లో ఏం చేశారంటే హెలియోడరస్ హిమ్సెల్ఫ్ డిస్క్రైబ్స్ ఎస్ భగవత వర్షిపర్ ఆఫ్ గాడ్. ఈ హెలియోడరస్ అందులో ఏం చేశాడంటే భగవతగా చెప్తాడు. భాగవత హిందూయిజంని యాక్సెప్ట్ చేసినట్లు చెప్తాడు అన్నట్టు. సో బేష్నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో అది ఉంటుంది. ఇంకా అదర్ సైడ్ ఆఫ్ పిల్లర్ ఏముంటుందంటే చిన్న చిన్న ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. 3 స్టెప్స్ టు ఇమ్మోర్టాలిటీ అచీవ్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటుంది. కంట్రోల్, జెనిరోసిటీ, అటెన్షన్. ఇది పిల్లర్ ఎందుకంటే ఇది ఏంటంటే ఇక్కడ ఇండో గ్రీక్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటవి. పాపులారిటీ ఆఫ్ కల్ట్ వాసుదేవ అంటారు వైష్ణవిజంకి. వాసుదేవ దీన్ని రికవర్ చేసింది అలెగ్జాండర్ కనింఘమ్. ఈ పిల్లర్ని కంబపబ్బ అని కూడా అని వర్షిప్ చేస్తారు ఫిషర్మెన్. కంబ బాబా. డ్యూరింగ్ యాన్షియంట్ టైమ్స్ యవన వాజ్ ద జనరల్ టైమ్ యూజ్డ్ ఇన్ ఇండియన్ టెక్స్ట్ ఫర్ ఫారినర్స్ ఫ్రమ్ ద వెస్ట్ ఇంక్లూడింగ్ ద గ్రీక్స్. వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ యవన అని పిలిచేవాళ్ళు. YAVANA యవన అని పిలిచేవాళ్ళు. గ్రీక్స్ నుంచి కానీ వెస్ట్ నుంచి కానీ ఏదన్నా. నెక్స్ట్ వచ్చేసి హాతీ గుంస్కా ఇన్స్క్రిప్షన్. ఇది కింగ్ కరివేలా ఉదయగిరి. హాతీ గుంపా ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడి అంటే ఎలిఫెంట్ కేవ్ ఇన్స్క్రిప్షన్ అని కూడా దీన్ని అంటాము. ఫౌండ్ ఇన్ ఉదయగిరి అండ్ కాందగిరి కేవ్స్ ఆఫ్ ఒడిస్సా. ఉదయగిరి అండ్ కాందగిరి కేవ్స్ ఆఫ్ ఒడిస్సా. ఇది జైనిజం అని చెప్పారు. కింగ్ కార్వేలా దీన్ని వేశాడు. కింగ్ కార్వేలా 17 lines ఇన్ ప్రాకృత లాంగ్వేజ్, బ్రహ్మీ స్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింగ్ కార్వేలా ఒక హిస్టరీ ఉండేది. అతను ఛాంపియన్కి ఎలా అతను జైనిజంని ఎలా ఫాలో చేశాడు. హాతీ గుంపా ఇన్స్క్రిప్షన్ జైన్ కార్వేలా కింగ్. అన్ని రిలీజన్స్కి రెస్పెక్ట్ ఉండి ఇది ఎంటైర్లీ ప్రశస్తి పోయటిక్ కంపోజిషన్ ఇన్ ప్రైజ్ ఆఫ్ రూలర్. అసలు రూలర్స్ని పొగుడుతూ రాశాడు. దాన్ని ఏమంటారంటే ప్రశస్తి. అలహాబాద్ ప్రశస్తి ఏమో ప్రయాగ్ ప్రశస్తి అంటే ఏంటంటే ప్రేయర్. అలహాబాద్ ఏమో సముద్రగుప్తకి ఎక్కువ. ఇంకా అలా ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే నానేఘట్ ఇన్స్క్రిప్షన్ మహారాష్ట్ర. నానేఘట్ ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడ అంటే 2nd century or 1st century BCకి ఉండొచ్చు.
బలరామ అండ్ వాసుదేవకు ఉంటుంది కదా, ఆ సంబంధించింది సంకర్షణ బలరామ అండ్ వాసుదేవకు సంబంధించింది అక్కడ రాస్తారు. ఇన్స్క్రిప్షన్ ప్రజెంట్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ న్యూమరేషన్ సింబల్స్ ఫర్ 2, 4, 6, 7 and 9 that resemble closely those numerals found in the modern Nagari and Indo-Arabic script. ఇక్కడ ఏంటంటే నానేఘట్ ఇది కూడా వైష్ణవిజంకి సంబంధించింది, మహారాష్ట్రలో ఉంది. వైష్ణవికి సంబంధించింది. ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ న్యూమరేషన్ సింబల్స్కి ప్రజెంట్ చేస్తుంది. ఓల్డెస్ట్ న్యూమరేషన్ సింబల్స్ని ప్రజెంట్ చేస్తుంది. దేనికి 2, 4, 6, 7, 9 ఇవి దేనికి క్లోజ్గా ఉన్నాయి, రిజంబుల్ని చేస్తున్నాయి అంటే మోడర్న్ నగరీ అండ్ హిందూ అరబిక్ స్క్రిప్ట్ ఉంటాయి కదా, దానికి అక్కడ ఉన్న న్యూమరల్స్కి వెళ్ళడం అలా ఉంటుంది. నగరీ అండ్ హిందూ అరబిక్ స్క్రిప్ట్స్ చేస్తవి. నానేఘట్ కేవ్స్లో పోర్ట్రేట్ గ్యాలరీ కూడా ఉన్నాయి. 8 లైఫ్ సైజ్ ఫిగర్స్ పోర్ట్రేట్ ఆఫ్ గ్యాలరీ ఉంది, అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య ఇన్స్క్రిప్షన్ ఇక్కడ హిందూ కింగ్సే కంట్రోల్ అయోధ్య. పుష్యమిత్ర సింగ్ యాజ్ ద రిఫార్మర్ ఆఫ్ 2 అశ్వమేధ సాక్రిఫైస్. అయోధ్య ఇన్స్క్రిప్షన్ ఇక్కడ పుష్యమిత్ర సింగ్ గురించి ఉంటుంది, ఇక్కడ 2 అశ్వమేధ సాక్రిఫైజులు చేసినట్లు ఉంటుంది. నెక్స్ట్ హాతీబడా గోసుండి ఇన్స్క్రిప్షన్ రాజస్థాన్. హాతీబడా గోసుండి ఇన్స్క్రిప్షన్ ఇది రాజస్థాన్లో ఉన్నది. సంస్కృత్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ లొకేటెడ్ నియర్ చిత్తోర్గఢ్, దే ఆర్ రిలేటెడ్ టు వైష్ణవిజం. హాతీగూడా వైష్ణవిజం ఆర్ ద గోసుండి ఓర్ హాతీబడా ఇన్స్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఏదంటే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి దీన్ని గిర్నర్ కూడా అంటారు. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ గుజరాత్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు, గిర్నర్ రాక్ ఇన్స్క్రిప్షన్ కూడా అంటారు. గిర్నర్ హిల్ ఆఫ్ గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే అశోకన్ మేజర్ రాక్ ఎడిక్స్, రుద్రరామన్స్ రాక్ ఇన్స్క్రిప్షన్, స్కందగుప్తాస్ రాక్ ఇన్స్క్రిప్షన్. అశోకన్ మేజర్ రాక్స్ ఆర్ రిలేటెడ్ ప్రాకృత స్క్రిప్ట్ అండ్ బ్రహ్మి స్క్రిప్ట్. రుద్రదామన్ రికార్డ్స్ ద రిస్టోరేషన్ ఆఫ్ రిజర్వేర్ సుదర్శన్ లేక్. ఇక్కడ ఏమేమి ఉంటాయి, జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నర్ రాక్ ఇన్స్క్రిప్షన్ గిర్నర్ హిల్ మీద గుజరాత్లో ఉంటుంది. ఫస్ట్ అశోకాకు సంబంధించిన ఒక మేజర్ రాక్ ఎడిక్స్ ప్రాకృతి లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్లో ఉంటుంది. రుద్రదామన్ ఉంటాడు కదా, రుద్రదామన్ ఈయన ఒక లేక్ని రిజర్వేర్ చేస్తాడు, సుదర్శన్ లేక్ని రిస్టోరేషన్ చేస్తాడు. సుదర్శన్ లేక్ రిస్టోరేషన్ అది ఇక్కడ రాసి ఉంటుంది. స్కందగుప్త ఏం చేస్తాడు అంటే స్కందగుప్త కూడా ఇదే రిజర్వేర్ సుదర్శన్ లేక్ని డ్యామ్ పోతే రిపేర్ చేస్తాడు. సో ముగ్గురు అన్నట్టు జునాగఢ్ గిర్నర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో సుదర్శన్ లేక్తో రుద్రదామన్ ఇంకా స్కందగుప్త. కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడ ఇంకొకటి ఏం నేర్చుకుంటున్నామంటే ఇన్స్క్రిప్షన్స్ డిపిక్టింగ్ గిల్డ్స్ యాజ్ బ్యాంకర్స్. కొన్ని ఇన్స్క్రిప్షన్స్ పీపుల్ ఇన్వెస్టింగ్ మనీ విత్ గిల్డ్స్ యాజ్ ఏ పియోస్ ఎండార్స్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇట్ was normally for charity giving to Brahmanas, Buddhist monks or earmarked for some other pious activity. ఇంకా మెయిన్ ఇప్పుడు ఇంకా ఇన్స్క్రిప్షన్స్ ఏదంటే నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో ఇక్ష్వాకు డైనెస్టీ
నాగార్జున కొండలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కదా, అక్కడ ఇక్ష్వాకు డైనెస్టీకి సంబంధించింది ఉంటుంది. ప్రాకృత సంస్కృత రెండు కలిపి కూడా ఉంటవి. బ్రహ్మి స్క్రిప్ట్లో రాసి ఉంటారు. ఇది బుద్ధిజంకి సంబంధించింది. శైవిజం కూడా ఉండే అక్కడ. నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్స్ రికార్డ్ ద గిఫ్ట్స్ మేడ్ బై ఇక్ష్వాకులు నాగార్జున కొండకు సంబంధించింది. ఇంకొకటి కన్నగనిహలి ఇన్స్క్రిప్షన్. ఇది కర్ణాటకలో ఉంటుంది. మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక కంటెన్స్ ఏ మహారాష్ట్ర. ప్రామినెంట్ వన్ ఇస్ ద పోర్ట్రేట్ స్లాబ్ ఆఫ్ కింగ్ అశోక కూడా ఉంటుంది ఇక్కడ. కింగ్ ఇక్కడ అశోక. కన్నగనలి ఇన్స్క్రిప్షన్ ఇక్కడ ఏంటంటే రాన్యో అశోక అని మెన్షన్ చేస్తారు. రబతక్ ఇన్స్క్రిప్షన్ ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. కనిష్క రాశాడు, కుషాన్ రూలర్ కనిష్క. రబాతక్ ఇన్స్క్రిప్షన్ కనిష్క ఇది రిఫర్డ్ as the king of kings and son of gods అలా రాశాడు. రబాతక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, కనిష్క. ఇంకొకటి ఏంటంటే బంధోగర్ ఇన్స్క్రిప్షన్స్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే మథురై ఇన్స్క్రిప్షన్స్ డిపిక్టింగ్ గిల్స్ యాజ్ బ్యాంకర్స్. గిల్స్ యాజ్ బ్యాంకర్స్గా చెప్తున్న ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే మథురై ఇన్స్క్రిప్షన్, జునార్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బలశ్రీ, మదర్ ఆఫ్ శాతవాహన కింగ్ గౌతమి పుత్ర శతకర్ణ, దట్ డిస్క్రైబ్స్ గౌతమి పుత్ర శతకర్ణ యాజ్ ఏ ఫియర్లెస్ బ్రాహ్మణ and Katiya Dapanamada, one who destroyed the haughtiness and pride of Kshatriyas. Gautami Putra Shatakarna, Nashik Prashasti inscription of Gautami Balashri. Nashik Prashasti inscription of Gautami Balashri, mother of Shatavana king Gautami Putra Shatakarna. అక్కడ గౌతమి పుత్ర శతకర్ణ అని ఏమని డిస్క్రైబ్ చేస్తుందంటే ఏక బ్రాహ్మణ, ఏ ఫియర్లెస్ బ్రాహ్మణ. గౌతమి పుత్ర శతకర్ణిని అని బ్రాహ్మణ అంటాడు, ఏక బ్రాహ్మణ. కతియ దపామండ, వన్ హూ డిస్ట్రాయిడ్ ద హౌటినెస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ క్షత్రియాస్.